దేశ చరిత్రలో అంటే మన భారతదేశ చరిత్రలో గాని, ప్రపంచ చరిత్రలో గాని నాకు తెలిసి ప్రజలెవరూ కూడా చూడని విధంగా 100% స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలో బీట్ అసెంబ్లీ స్థానం కానివ్వండి, లేదు పార్లమెంటరీ స్థానం కానివ్వండి. 21కి 21 అసెంబ్లీ సీట్స్ పోటీ చేసిన 2 పార్లమెంట్‌లో 2 పార్లమెంట్‌లో గెలవడం అనేది దేశ చరిత్రలో నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా సాధ్యం అవ్వలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఒక రాజకీయ పార్టీ మీకు పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచిందంటే అది జనసేన పార్టీకి దక్కింది. హ్మ్. ఇది కేవలం ఒక్క రోజులో వచ్చింది లేదా ఒక రోజు ఓవర్‌నైట్ సక్సెస్ కాదండి. హ్మ్. ఎన్నో ఏళ్ల శ్రమ. పవన్ కళ్యాణ్ గారు దాదాపు దశాబ్ద కాలం పాటు మోర్ దాన్ అంటే 10-15 ఇయర్స్ ఆయన స్ట్రగుల్ అయింది. సో, ఆ స్ట్రగుల్‌లో 10 ఇయర్స్ జర్నీ నాకు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంది. నేను ఒక 10 ఇయర్స్ జర్నీ చేశాను ఆయనతో పాటు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. సో, ఈ 3 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ కానివ్వండి, పర్యావరణ శాఖ కానివ్వండి, లేదు మీకు అటవీ శాఖ కానివ్వండి, లేదు మీకు ఆయన తీసుకున్న ఏ శాఖ అయినా సరే, ఆ శాఖలో ఆయన చూపించిన డేరింగ్‌నెస్ గాని, లేదు నిజాయితీ కానివ్వండి, ఇంకా చాలా అందాన్ని కలిగిస్తుందనమాట. సో, ఒకటే చెప్పగలం ఇది మంచి ప్రభుత్వం అని మాత్రం చెప్పగలం డెఫినిట్‌గా. పాలిటిక్స్ అనంగానే ఒక పదవి ఆశించి ఒక పార్టీలోకి చేరుతారు అందరూ. జనసేన నుంచి కూడా చాలామంది పదవి రాకపోయినప్పుడు బయటికెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి 2024 ఎలక్షన్స్ టైంకి. ఒకవేళ మీ టైంలో కూడా భీమిలి సైడ్ నుంచి మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా సందీప్ గారికి సీట్ ఇవ్వండి అని చెప్పి అడిగిన సందర్భాలున్నాయి. మీ దగ్గర రానప్పుడు కూడా ఇంకా స్టిల్ పార్టీలో కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే రాజకీయాల్లోకొచ్చే వాళ్ళు పదవి ఆశించకూడదు అని ఎక్కడ అననండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, డెఫినిట్‌గా ఎందుకు పని చేస్తారు? ప్రమోషన్ కోసం. పర్పస్ పని చేస్తారు. యెస్. సాలరీ కోసం కొంతమంది పని చేస్తారు. జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం కొంతమంది పని చేస్తారు. అల్టిమేట్‌గా ప్రమోషన్ కోసం. యెస్. అంటే ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలి హ్మ్. అనే దానితో ఎవరైనా పనిచేస్తారు. రాజకీయాల్లో కూడా అంతే. ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఒక రికగ్నిషన్ కోరుకుంటారు. ఆ రికగ్నిషన్ నుంచి పదవి కోరుకుంటారు. సో, బీట్ అంటే మనకి ఇంకొక పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. దాంట్లో కోరుకోవడం తప్పు లేదు. నేను రాజకీయాల్లోకొచ్చి అన్నీ వదులుకోవాలి, పదవులు ఆశించకూడదు, నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థంగా ఉండాలి. కానీ పదవుల విషయంలో డెఫినిట్‌గా నేను ఇంకా పైకెళ్ళాలి, పై స్థాయికి వెళ్ళాలి. మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయికి, కాన్స్టిట్యున్సీ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, ఆ స్థాయికి వెళ్ళాలని ఎవరికైనా ఉండాలి. హ్మ్. కాకపోతే ఆ పొజిషన్ మీకు ఎప్పుడు వస్తుంది? అంటే నువ్వు ఆ పొజిషన్ ఎప్పుడు ఆశిస్తున్నావు? పార్టీ నీకు ఇవ్వాలి, ఇచ్చే పొజిషన్‌లో ఉన్నప్పుడు నీకు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు తప్పు పట్టు. అక్కడ పార్టీ చాలా కష్టాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఒక టీడీపీ పార్టీతో, బీజేపీ పార్టీతో పొత్తులో పెట్టుకుంటున్నారు. ఆ టైంలో పరిస్థితులు అర్థం చేసుకొని మనం పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవ్వాలి. పార్టీ అధికారంలోకి రావాలి. ముందు అప్పుడు ఉన్న గత వైసీపీ ప్రభుత్వాన్ని పడేయాలి ముందు. ఎందుకంటే అది రాష్ట్రానికి హానికరం. అల్టిమేట్‌గా దేశానికి కూడా హానికరం. హ్మ్. అలాంటి పొజిషన్‌లో పార్టీ చాలా అంటే ఒక వార్ జోన్‌లో ఉంది మనం. వార్ జోన్‌లో ఉన్నప్పుడు ఆ సమయంలో నువ్వు నీ నాయకుడిని నమ్మకుండా నాకు పొజిషన్ కావాలి. ఆ టైంలో ఆలోచించడం స్వార్థం అని నేను భావిస్తాను. హ్మ్. ఎందుకంటే మీకు అల్టిమేట్‌గా ఆ పొజిషన్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రెస్ తీసుకున్నారు. ఎలాంటి ఫేజ్‌లోంచి ఆయన వెళ్లారని నేను లైవ్‌లో చూసాను నేను. సో, ఇవ్వగలిగి ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు డెఫినిట్‌గా ఆయన కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి సీట్ ఇచ్చి తీరుతారు. కానీ అక్కడ పరిస్థితులు అలా లేవు. హ్మ్. పార్టీ కన్నా రాష్ట్రం ముఖ్యం మనకి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నా ఒక్కడి స్వార్థం గనుక చూసుకుంటే డెఫినిట్‌గా ఆ టైంలో మిగతా వాళ్ళు చేసినట్టు కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చేసినట్టు నేను వెళ్ళిపోయేవాడిని. కానీ నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు 10 ఏళ్లుగా ట్రావెల్ అయ్యా కాబట్టి ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు. 2019లో మరి సీట్లు ఇచ్చారు కదా! హ్మ్. మనం పోటీ చేసినప్పుడు హ్మ్. ఆ సమయంలో పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పుడు అడిగి మరి పిలిచి మరి సీట్లు ఇచ్చారు కదా! ఏ పార్టీ ఇవ్వని వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు కదా! మరి అప్పుడు మీరు ఎందుకు అడగలేదు? సార్ నాకు ఆ స్థాయి లేదు. నాకు ఎందుకు ఇస్తున్నారు? నేను పోటీ చేయను ఎందుకు చెప్పలేదు? చేసేసారు కదా! మరి అలా అంటే నువ్వు ఆశించిన సమయంలో నీకు సీట్ ఇచ్చి పోటీ చేపించినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి గాని, పార్టీకి గాని, రాష్ట్రానికి గాని అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు త్యాగం చేయకూడదు? ఆ ఒక్క పాయింట్ నన్ను పార్టీలో నిలిపింది. ఆ ఒక్క పాయింట్ నన్ను పవన్ కళ్యాణ్ గారితో నడిచేట్టు చేసింది. హ్మ్. ఈరోజు అధికారం వచ్చింది. నిజంగా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు గనుక పార్టీలో ఉండి ఉంటే, నాకన్నా బెటర్ పొజిషన్‌లో ఉండేవాళ్ళు అని చెప్పి నేను భావిస్తాను. హ్మ్. సో, ఇప్పుడు ఇవ్వగలిగే స్థితిలోకి వచ్చింది కాబట్టి, ఒక్కొక్కళ్ళని పొజిషన్ చేసుకుంటూ వాళ్ళకి ఎలక్షన్‌లో వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, ఎంత నిజాయితీగా పనిచేశారు దాన్ని బట్టి త్వరలో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళకి మంచి పొజిషన్స్ వస్తాయి. సో, భీమిలి నియోజకవర్గంలో మీరు పాదయాత్రలు చేశారు. ఆ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో పలానా సందీప్ పంచకర్ల అంటే తెలిసిన పర్సన్సే తప్ప తెలియనోళ్ళు అంటే ఎవరు లేరు. సో, వీళ్ళందరిని ఎట్లా కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చారు ఆ టైంలో? మనమందరం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి, కూటమికి సపోర్ట్ చేయాలి, నేను నుంచోవట్లేదు. ఆ ఇంటర్నల్‌గా ఏం జరిగింది డిస్కషన్స్ మీ అందరికి? అంటే 2019లో నాకు పవన్ కళ్యాణ్ గారు భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారండి. హ్మ్. ఆ సమయంలో నిజంగా నా భీమిలి కాన్స్టిట్యున్సీ, మా భీమిలి స్థానిక
జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, మండల స్థాయి నాయకులు కానివ్వండి, వేరే మహిళలు కానివ్వండి, లేదు మేము ఎందుకు చేయాలనే మాట లేకుండా నిస్వార్థంగా నాకు పనిచేశారు. ఆ సమయంలో నాతో పాటు అంటే నేను ఫస్ట్ టైం మనకి ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. మా ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్ నాయకులు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా మా భీమిలి కాన్స్టిట్యున్సీ క్యాడర్ మా నాయకులు అందరూ నన్ను చాలా మనకి మంచి హృదయంతో వెల్కమ్ చేశారు. చాలా నిస్వార్థంగా పనిచేశారు. ఆ సమయంలో దాదాపు 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే మొదటిసారి పోటీ చేసే వ్యక్తికి 2019 లాంటి పీరియడ్‌లో 25,000 ఓట్లు రావడం అంటే నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ 25,000 ఓట్లే నన్ను 5 సంవత్సరాల పాటు భీమిలిలో ఉండి, భీమిలి సమస్యలు మీద పోరాటం చేసే విధంగా నాకు సహాయపడింది. సో, నేను వెళ్ళినప్పుడు ఏ అధికారైనా సరే అధికారం మేము లేనప్పటికీ కూడా అధికారుల దగ్గర మేము బలంగా అడగగలిగేవాళ్ళం. ఎందుకంటే 25,000 మంది నన్ను నమ్మి ఓటు వేశారు. నేను 25,000 మందిని రిప్రజెంట్ చేస్తున్నాను అనే ఒక వాయిస్ నా నుంచి వచ్చినప్పుడు అధికారి కూడా డెఫినిట్‌గా మాకు ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. సో, 5 సంవత్సరాలుగా భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. పాదయాత్రలు చేశాం మీరన్నట్టు. ఎర్రమట్టి దెబ్బల మీద కానివ్వండి, రిషికొండ మీద కానివ్వండి, లేదు స్థానికంగా మహిళలపై అప్పట్లో జరిగిన దాడులపైన కానివ్వండి, అన్నిటి మీద మేము నిరసన తెలిపాము. పాదయాత్ర తీసుకుంటే గనక నేను దాదాపు ఒక నెల రోజుల పాటు మా ఇంటికి వెళ్ళలేదండి. పాదయాత్ర మేము మొదలుపెట్టి మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ నడుచుకుంటా ఒక వార్డ్ అంటే ఏరియా అంతా తిరిగి రాత్రికి నేను ఎక్కడైతే ఆగుతానో ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే జన సైనికుడి ఇంట్లో, ఒక సామాన్యుడు మా కార్యకర్త ఇంట్లో నేను అక్కడే పడుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టింది తిని పొద్దున్నే మళ్ళీ అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఫ్రెష్ అయ్యి మళ్ళీ నా పాదయాత్ర మొదలుపెట్టేవాడిని. సో, ఒక మా కాన్స్టెన్సీ అయ్యేంత వరకు మొత్తం మీద కూడా నేను ఇంటికి వెళ్ళా. 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు పాదయాత్రలు చేసాం. అయినాక మళ్ళీ ఒక 1 డే గ్యాప్ ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ వెంటనే మండలాలు పద్మనాభ మండలంలో స్టార్ట్ చేసాం. సో, ఆ విధంగా మండలాల్లో నాకు ఆనందాన్ని కలిగించింది ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను వాళ్ళ ఇంట్లో ఉంటాం. వాళ్ళు వండిందే నేను తింటాం. బయట నుంచి తెప్పించడం కాదు, లేదు నేను ఇంట్లో నుంచి తెచ్చుకోవడం, క్యారేజ్ తెచ్చుకోవడం కాదు. వాళ్ళు ఏ నీరు తాగుతున్నారో, వాళ్ళు ఏ స్థితిలో మనకి ఏం భోంచేస్తున్నారో, వాళ్ళ ఇంట్లో ఒక ఇంటి సభ్యుడిగా ఉంటూ నేను వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళతో ఉంటే నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సో, ఆ విధంగా నేను వాళ్ళతో మమేకమయ్యాను. ఈరోజు నాకు వాళ్ళకి రిలేషన్ ఎలా ఉందంటే ఒక రాజకీయ నాయకుడికి, కార్యకర్తకి కాదండి. ఒక అన్నా తమ్ముడికి ఉండే రిలేషన్ నా భీమిలి కాన్స్టిట్యున్సీలో నాకు, మా జనసేన పార్టీ నాయకులకి ఉంది. సో, అంత బలంగా పనిచేసినప్పుడు, గతంలో 25,000 ఓట్లు వచ్చినప్పుడు, ఈ 5 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు భీమిలిలో ఆ రోజు సందీప్ పంచకర్ లాంటి భీమిలిలో ప్రజలకి సగం మందికి మించి పైగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ 5 ఏళ్లలో ఓడిపోయినా కూడా మాకు భీమిలి కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుందంటే అండి, పోటీ చేసి గెలిచిన వాడు మాత్రమే ఉంటాడు. ఓడిపోయిన నాయకుడు ఎప్పుడు కూడా జనాల్లోకి రారు. నెక్స్ట్ టైం మళ్ళీ అభ్యర్థులు మారిపోతారు. సో, అయినప్పటికీ కూడా భీమిలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటీ చేసి ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు మేము జనాల్లో ఉన్నాం. సో, దాని ద్వారా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి మా మీద. డెఫినిట్‌గా సీటు వస్తది. ఎందుకంటే సభ్యత్వాల్లో జనసేన పార్టీ సభ్యత్వాల్లో 3 సంవత్సరాలుగా విశాఖ, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్‌లో జనసేన పార్టీ సభ్యత్వం 15,000 మంది దాటారు యాహ్! కదా! మాకు మీకు 2,500తో స్టార్ట్ అయ్యి 2,500, 5,000, 8,000 ఈ సంవత్సరం మాకు 16,000 సభ్యత్వాలు మేము చేసాం. సో, ఎప్పుడు జనసేన పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అత్యధిక స్థాయిలో భీమిలి నుంచి వచ్చేవాళ్ళు. అలాంటప్పుడు డెఫినిట్‌గా పోటీ చేస్తామనే ఆశలు కూడా ఉంటాయి కదా! నాకు ఎక్కడా కూడా సీట్ రాదు అని చెప్పి లాస్ట్ నిమిషం వరకు మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. సీటు వస్తది, గెలుస్తాం. సీట్ రావడమే కాదు గెలుస్తాం అన్న నమ్మకంలో ఉన్నారన్నమాట. కానీ అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైతే 24 స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని మొదటి నిర్ణయం తీసుకుని 24 స్థానాల నుంచి బీజేపీని కూడా మనం తీసుకురావాలి దీంట్లోకి, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మనకి ఏదైతే వస్తుందో వాళ్ళతో మనం కలిసి వెళ్తేనే మనకి మ్యూచువల్‌గా మనకి ఎక్కువ నిధులు రాబట్టుకోగలుగుతాం, పనులు చేయించుకోగలుగుతాం అని చెప్పని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తీసుకొచ్చినప్పుడు 24 నుంచి 21 స్థానాలు అయిపోయినాయి. సో, దట్ వాస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎవరికైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. ఆ సమయంలో పార్టీ కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో మా సీట్ అనేది పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు ఇవ్వడం జరిగింది.